నుంచి కళ్యాణ్ రాస్తున్నారు. ఉగాది నాడు పంచాంగం ఎందుకు వినాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఎందుకు వినాలి అంటే క్షేమం కోరి వినాలి, దేశ క్షేమం కోరి వినాలి, వ్యక్తి క్షేమం కోరి వినాలి, సంఘ క్షేమం కోరి వినాలి. పంచాంగం అంటే ఏమిటో తెలిస్తే ఎందుకు వినాలి తెలుస్తుంది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణీయతాం. శ్రీకళ్యాణ గుణావహం. పంచాంగం వింటే శ్రీకరమైనటువంటి గుణములు వృద్ధి పొందుతాయి. శుభకరం, అన్ని శుభములు కలుగుతాయి. ఇలా చూస్తే నానా కర్మ సుసాధనం, ఏ కర్మ చేసినా కూడా దానికి ముహూర్తము నిర్ణయించాలి, పంచాంగమే ఆధారం. అందువల్ల పంచాంగం వినాలి అంటుంది శాస్త్రం. పంచాంగం అంటే ఏమిటి అది తెలిస్తే ఎందుకు వినాలో చెప్పుకోవచ్చు. తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం కాలోయం కర్మసాధకం అని కూడా ధర్మమే చెప్తుంది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 తెలుసుకోవాలి. తిథి అంటే ఏమిటి? తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథి వింటే శ్రేయస్సు కలుగుతుంది. ఈవేళ ఏమి తిథి? పాడ్యమి తిథి. ఓహో, ఇది నంద తిథి, శుభకరమైన తిథి. ఈ పాడ్యమి తిథి నాడు చదవకూడదు, ఆలోచన మాత్రమే చేయాలి, కొత్త విషయం చదవకూడదు. పాడ్యమి. ఈరోజు ఏమి తిథి? విదియ తిథి. ఓహో, ఇది భద్రతిథి, క్షేమం కలిగించేటటువంటి తిథి. ఇలా తిథి తెలుసుకుంటే శ్రేయస్సు కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం. వారం తెలుసుకుంటే ఆయుస్సు వృద్ధి పొందుతుంది. ఈవేళ ఏం వారం తెలుసుకుంటే ఆ వారానికి సంబంధించినటువంటి క్రియాకలాపాలను ఆచరించవచ్చు. ఈవేళ గురువారం తొలట్టుకుందాం, ఈవేళ శనివారం మానుకుందాం, ఈవేళ మంగళవారం క్షౌరశాలకు వెళ్ళరాదు, ఇలాంటివి వారానికి సంబంధించినవి. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రం గురించి తెలుసుకుంటే మనం చేసిన పాపములను నక్షత్రం తొలగించి వేస్తుంది. భరణీ నక్షత్రం దుర్యోధనుడు జన్మించాడు. అలా చూస్తే ఒక్కొక్క నక్షత్రానికి మూలా నక్షత్రం ఆంజనేయ స్వామి వారు జన్మించారు, సరస్వతీదేవి జన్మించింది, పునరుసు నక్షత్రం రామచంద్రమూర్తి వారు జన్మించారు. అలా ఈరోజు ఏం నక్షత్రం ఉందో తెలిస్తే ఆ స్వామిని నమస్కారం చేసుకుంటాం, పాపం తొలగిపోతుంది. నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం. యోగం తెలుసుకుంటే రోగం రాకుండా పోతుంది. ఈరోజు జ్వరం వచ్చింది, ఇలా చూసుకున్నాం, ఏమిటా కారణం? ఈవేళ ఏం యోగం ఉన్నది? పంచాంగం చెబుతుంది, ఓహో వ్యతిపాత యోగం ఉన్నది, ఈ రోగం 15 రోజులు నన్ను పట్టి పీడిస్తుంది. ఈరోజు భద్రయోగం ఉన్నది, పర్వాలేదులే రేపటికల్లా తగ్గిపోతుంది. ఇలా కరణాత్ కార్యసిద్ధిశ్చ. బవా బాలవ కౌరవ, ఈ 12 కరణాలు 11 కరణాలు తెలుసుకుంటే ఈరోజు ఏమిటి కరణం? ప్రయాణం చేయాలా వద్దా? కార్యం సిద్ధిస్తుందా లేదా? ఇలా తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5ంటిని తెలుసుకుంటే మనం ఏ పని అయినా కూడా సవ్యంగా చక్కబెట్టుకోగలుగుతాం. కాబట్టి ఎందుకు వినాలి? ఇందుకోసం వినాలి. ఈ వినడం కూడా ఉగాది ఈరోజే ప్రారంభం చెయ్యాలి. ఉగాది నాడు ప్రారంభం చేస్తే ఇక తప్పకుండా రోజు వినడం మొదలు పెడతాం, రోజు తెలుసుకుంటాం. శుభం ప్రతిరోజు కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఏమిటి తెలిస్తే ప్రణాళిక. పంచాంగం అంటే ప్రణాళిక. ఉగాది నాడు మనం పంచాంగ శ్రవణం చేస్తాం. ఇందువల్ల లాభ నష్టాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య రాజ్య అవమానాలు, ఈ సంవత్సరం నాకు ఎలా ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళు, ఇవన్నీ తెలుసుకున్నాక దీనికి ప్రణాళిక అని పేరు, ఇయర్ ప్లాన్ అని పేరు. కనుక ఎలా వినాలి? ఇలా వినాలి. ఎందుకు వినాలి? ఇది ప్రణాళిక కాబట్టి వినాలి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.